ఈ వీడియోను పూర్తిగా చూడండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పెట్రోల్ డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు ఇప్పుడు చేసిన ప్రచారం, చేయిస్తున్న ప్రచారం ఎంత సత్య దూరంగా ఉందో, ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించే విధంగా ఉందో ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంది, అప్పుడు ఎలా ధరలు ఉన్నాయి, వైసీపీ హయాంలో వచ్చిన పెద్ద మార్పు ఏమైనా ఉందా అన్నది కూడా నిశ్చితంగా గమనించవచ్చు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. సాధారణంగా కొద్దిగా సత్యానికి దగ్గరగా ఉన్న అంశాలైతే, ఏదో పొలిటికల్ అంశాలైతే పెద్ద పెద్ద నాయకులే వచ్చి మాట్లాడతారు. కానీ 100% సత్య దూరమైన అంశాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న నాయకులతో తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ పెట్టిస్తూ ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ చూస్తే, గొడ్డలి పార్టీ పెట్రోల్ రేట్లపై ఎందుకు నంగనాచి మాటలు, 2019లో పెట్రోల్ 76 రూపాయలు, డీజిల్ 68 రూపాయలుగా ఉన్న ధరలను 2020 నాటికి ఏకంగా పెట్రోల్ 107 రూపాయలు, డీజిల్ ని 99 రూపాయలకి చేర్చిన ఘనత జగన్ రెడ్డిదే కదా. ఏడాది కాలంలోనే పెట్రోల్ పై 31 రూపాయలు, డీజిల్ పైన 31 రూపాయలు పెంచింది ఘనత గొడ్డలి పార్టీది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే, దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చూసే వాళ్ళకి ఎవరైనా ఏమనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రావడానికి వచ్చిన ఏడాదికే ఏకంగా పెట్రోల్ మీద జగన్మోహన్ రెడ్డి 31 రూపాయలు పెంచేశాడు, డీజిల్ మీద 31 రూపాయలు పెంచేశారు, ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన చేసి ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇది 100% సత్య దూరమైన మాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2015 కంటే ముందు 31% వ్యాట్ మాత్రమే వసూలు చేసేది పెట్రోల్ మీద, 22.5% డీజిల్ మీద వ్యాట్ వసూలు చేసేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 ఫిబ్రవరిలో 31% వ్యాట్ అదనంగా 4 రూపాయలు, అంటే 1 లీటర్ మీద డైరెక్ట్ గా 4 రూపాయలు వసూలు చేసే వెసులుబాటు తెచ్చుకున్నారు పెట్రోల్ మీద, డీజిల్ మీద కూడా. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చిన్న మార్పు ఏంటంటే, 2020 అక్టోబర్లో 31% వ్యాట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వసూలు చేసే 31% వ్యాట్ అలాగే ఉంది. 4 రూపాయలు అదనపు వ్యాట్ కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వసూలు చేసినట్టుగానే ఆ 4 రూపాయలు అదే ఉంది. జగన్మోహన్ రెడ్డి కేవలం 1 రూపాయిని సెస్ రూపంలో రోడ్ల మరమ్మతులకంటూ 1 రూపాయిని పెంచారు పెట్రోల్ మీద, డీజిల్ మీద, అంతే తేడా. అంతకుముందు 31 రూపాయల వ్యాట్ సేమ్ ఉంది, 4 రూపాయలు లీటర్ మీద అదనంగా వసూలు చేసేది సేమ్ ఉంది. వైసీపీ హయాంలో 1 రూపాయిని సెస్గా విధించారు. 2022లో లోక్సభ వేదికగా పెట్రోలియం శాఖ సహాయ మంత్రి లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద 2022లో ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో చూస్తే ఏపీలో 2022 నవంబర్లో 111 రూపాయల 87 పైసలు పెట్రోల్ ఉంది, డీజిల్ ధర 99 రూపాయల 61 పైసలు ఉంది. కానీ అదే రోజు ఏ విషయంలో అయినా సరే తెలంగాణతో పోల్చుకోవడం సహజం, తెలుగు రాష్ట్రం కాబట్టి, తెలుగు రాష్ట్రం కాబట్టి. అదే రోజు ఆ ప్రకటనలోనే, కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటనలోనే తెలంగాణలో ఉన్న పెట్రోల్ ధరలను పరిశీలిస్తే, తెలంగాణలో పెట్రోల్ ధర 2022 నవంబర్లో 109 రూపాయల 66 పైసలు ఉంది, డీజిల్ 97 రూపాయల 82 పైసలు ఉంది. అంటే 2022 నవంబర్లో ఏపీలో తెలంగాణలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చుకుంటే తెలంగాణ కంటే ఏపీలో 2 రూపాయల 21 పైసలు మాత్రమే పెట్రోల్ ధర అధికంగా ఉంది, డీజిల్ ధర కేవలం 1 రూపాయి 74 పైసలు మాత్రమే అధికంగా ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తెలంగాణ వైపు వెళ్ళలేదు, బాగా గమనిస్తే. ఎందుకంటే తెలంగాణ వైపు వెళ్తే ఆ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని పెట్రోల్ పంపుల దగ్గరికి వెళ్ళి పోలిక చేస్తే 2 రూపాయలే కదా. హైదరాబాద్ లాంటి నగరం ఉంది కాబట్టి హైదరాబాద్కో తెలంగాణకు ఓకే, మనకి ఏది లేదు కాబట్టి 2 రూపాయలు పెంచుకొని ఉండొచ్చిన ప్రభుత్వం అని ఎక్కడ అనుకుంటారో అని తెలంగాణ ధరలతో పోల్చుకోకుండా అటువైపు తమిళనాడు వైపు వెళ్ళి, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర 9 రూపాయలు అధికంగా ఉంది చూడండి అంటూ ప్రచారం చేశారు. ఆ రోజు నారా లోకేష్ గారు ఏమన్నారు, ఆ పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి, చూసారా ఇంత దుర్మార్గం ఉంది, జగన్మోహన్ రెడ్డి 28 రూపాయలు వసూలు చేస్తున్నాడు లీటర్ మీద, ఏదో జగన్మోహన్ రెడ్డి సొంతానికి తీసుకెళ్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కాదన్నట్టు 28 రూపాయలు వసూలు చేస్తున్నారు, మమ్మల్ని గెలిపించండి, ఆ 28 రూపాయల్లో సగమన్న తగ్గిస్తామన్నారు. అంటే 1 లీటర్ మీద 14 రూపాయలు తగ్గిస్తామని నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు 2 ఏళ్ళు అవుతోంది, 1 రూపాయి తగ్గించారా? తమిళనాడు బార్డర్కి వెళ్ళి ఈ రోజు పరిశీలన చేస్తే ఈ రోజుకి కూడా 8 రూపాయల కంటే పైన తేడా ఉంది ఏపీకి, తమిళనాడుకి. ఈ రోజు కూడా దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నది ఏపీనే. ఇక్కడ బాగా గమనిస్తే ఇంకో విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు మీటింగుల్లో సందర్భాన్ని బట్టి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలకు వచ్చేసరికి మాత్రం మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, మరి కేంద్రంలో ఉన్నది మీరే భాగస్వాములు కదా, మీ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కదా, మరి పెట్రోల్ ధరల్ని పెంచకుండా అడ్డుకోండి, డిమాండ్ చేయండి. 1 రూపాయి పెట్రోల్ ధరలు పెంచినందుకే గతంలో పెద్ద పెద్ద రాజకీయ సంక్షోభాలు ఏర్పడ్డాయి కదా, మీరు అలాంటి సంక్షోభాన్ని సృష్టించైనా ప్రజలకు భారం పడకుండా చూడండి అని ఎక్కడ అంటారు అని
ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏకు మాకు సంబంధం లేదన్నట్టుగా సైలెంట్ గా ఉంటారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యత వహించాలి కదా. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు నారా లోకేష్ గారు చెప్పి ఉండవచ్చు, కానీ తగ్గించలేదే అనుకుందాం. ముందుకెళ్లిన ధరల్ని వెనక్కి తీసుకురాలేకపోయారే అనుకుందాం. కనీసం ఇప్పుడు మొన్న 3 రూపాయలు పెంచారు కదా, దాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు కదా. భరించడం లేదు, అసలు మాట్లాడటం లేదు. కొద్ది రోజులు ఇంకో 10 రూపాయలు కూడా పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటో కూడా చెప్పడం లేదు. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద పదే ధరలు విపరీతంగా పెంచుతూ వెళ్ళిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా కూడా అదే రేషియోలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వెళ్ళిపోయాయి. ఏపీలో కూడా పెరిగాయి. ఆ కేంద్ర ప్రభుత్వం కారణంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ వెళ్ళిపోతే ఏపీలో ఏదో 2 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉంటే, 1 రూపాయి చేసి జగన్మోహన్ రెడ్డి వసూలు చేస్తే దాన్ని పట్టుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి పీల్చేస్తున్నాడు పెట్రోల్ డీజిల్ రూపంలో రాష్ట్ర ప్రజలను అన్నట్టుగా ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఆ రోజు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా పదే మీరు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచే ఎలా అని మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021 నవంబర్ నెలలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు డీజిల్ పెట్రోల్ ధరను విపరీతంగా అప్పట్లో పెంచుకుంటూ వెళ్లి చివరికి ఏం చేసింది, రాష్ట్రాలు భరించండి ఈ భారం, రాష్ట్రాల పన్నుల వాటా నుంచి తగ్గించండి అంటూ డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో చాలా క్లియర్ గా వివరించారు. ఏటా పెట్రోల్ డీజిల్ మీద 3,35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. అందులో రాష్ట్రాలకి మాత్రం కేవలం 19,475 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తోంది. సాధారణ పన్నుల రూపంలో వసూలు చేస్తే 41% వాటా రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలకు ఈ పెట్రోల్ డీజిల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం సెస్సులు సర్చార్జీల రూపంలో వసూలు చేస్తూ ఒక్క కేంద్ర ప్రభుత్వమే ఏటా 2,87,500 కోట్ల రూపాయలని సొంత ప్యాకెట్లోనికి వేసుకుంటోంది. ఒకవైపు ఈ స్థాయిలో లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం సంపాదిస్తూ మళ్ళా రాష్ట్రాలు మాత్రం ఈ భారాన్ని మోయాలి, పెరిగిన ధరల్ని మేము పెంచుతూ ఉంటాం, మీరు తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు న్యాయం అని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నిలదీసింది. 28 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారు. అంతకుముందు ఏదో 1 రూపాయి కూడా పెట్రోల్ డీజిల్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం వసూలు చేస్తుంది అన్నట్టు ప్రచారం చేశారు చాలా దుర్మార్గంగా. ఇంకా అప్పటికైనా మానేశారంటే ఈ రోజు అధికారంలో ఉండి కూడా 31 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచారు అని మాట్లాడుతున్నారు. అంటే అంతకుముందు పెరగలేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం పన్నుల్ని వసూలు చేయలేదా పెట్రోల్ డీజిల్ మీద? అదనపు వ్యాట్ను వసూలు చేయలేదా 4 రూపాయలు? జగన్మోహన్ రెడ్డి 1 రూపాయలు అడిషనల్ గా వసూలు చేయగానే మొత్తం జగన్మోహన్ రెడ్డి చేశారని ఆ రోజు ఈ రోజు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కాదు కదా, మేము అధికారంలోనికి వస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా పెంచేశాడు, మేము అధికారంలోనికి వచ్చేస్తే 14 రూపాయలు లీటర్ మీద తగ్గిస్తామని స్వయంగా నారా లోకేష్ గారు చెప్పారు కదా. మరి ఆ మాట మీద నిలబడాలి కదా. తగ్గించకపోగా పెరుగుతున్న ధరలన్నా భారం మోయాలి కదా. 3 రూపాయలు పెంచితే అది డైరెక్ట్ గా పబ్లిక్ మీదే పడుతుంది. మొదలు 10 రూపాయలు పెంచబోతున్నారని చెప్తున్నారు, అది కూడా పబ్లిక్ మీదే వేస్తారు. దీని మీద ఏంటి తెలుగుదేశం పార్టీ స్టాండ్ అంటే, నారా లోకేష్ గారు కూడా అధికారంలోనికి రావడం కోసం ఇష్టానుసారం హామీలు ఇవ్వడం, ఇష్టానుసారం ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అవన్నీ మాకేమీ పట్టనట్టుగా ఉన్నారు. ఈ రోజు చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర ఏపీకి తమిళనాడుకి ఎంత తేడా ఉందో స్వయంగా నారా లోకేష్ గారు చూపిస్తే ఈ తరం కొత్త యువతరం శవాస్ నారా లోకేష్ గారు మీరు నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు అని అనుకునే కన్నా అవకాశం ఉంటుంది.